నాగర్ కర్నూలు జిల్లాలోని ఉయ్యలవాడ దగ్గర ఉన్న గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థత కలిగింది. ఫుడ్ పాయిజన్ అని దాదాపు 100 మందిని తరలించింది. ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాలు అక్కడ డ్యూటీ డాక్టర్ పూర్ణిమ తన వివరించారు. మాట్లాడుతూ తన విద్యార్థుల గురించి వివరించారు. నమస్తే అండి, నేను డాక్టర్ పూర్ణిమ. ఇక్కడ డ్యూటీ డాక్టర్ అండి. నేను కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్. నిన్న నైట్ పిల్లలు వచ్చారు గురుకుల్ హాస్టల్ నుండి ఉయ్యాలవాడ. మెయిన్గా స్టమక్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ అని వచ్చారండి. కానీ అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నారు. 64 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు క్రిటికల్గా ఎవరూ లేరు. అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నాయి. అందరూ అబ్జర్వేషన్లోనే ఉన్నారు. సుపీరియర్స్ కానీ అందరికీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుంటున్నారు. సర్వల్ రౌండ్స్ కూడా వేసాము. అందరి కండిషన్ అయితే స్టేబుల్గానే ఉంది.